హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అనమాట. మాకు అంటే రోజు విడిచి రోజు గోదావరి వాటర్ వస్తాయి. ఆ రోజు మాత్రం కంపల్సరిగా 5కి లేదా 5:15కి కంపల్సరిగా లేవాల్సిందే. నేనైతే 5:05కి అయితే లేచాను అనమాట. అంటే నైట్ పూట డ్రమ్ములు ఖాళీ చేసేసి పైప్ పెట్టేసి పడుకుంటా. అవి 2 డ్రమ్ములు నిండేసరికి 5:15 అవుతుంది. కాకపోతే ఇవి రోజు కొద్దిగా ఒక 5 మినిట్స్ ముందు లేచాను అనమాట. పెద్ద డ్రమ్లో నిండిన తర్వాత చిన్న డ్రమ్లో పడిపోతాయి అన్నమాట. అయితే నేనైతే ముందు చూడండి, పెద్ద డ్రమ్కి అలా పైప్ పెట్టేశారు మా వారు, ఊరిక ఎర్లీగా లేవాల్సి వస్తుందని. అది నిండిన తర్వాత చిన్న డ్రమ్లో వాటర్ పడిపోతాయి. నేను లేచినప్పుడు మాత్రం ఇక లేచి పట్టేసుకుంటాను. ముందైతే మంచి నీళ్ళకి వంటకైతే నీళ్ళు పడుతున్నాను అనమాట. మంచినీళ్ళు బిందెలు పట్టిన తర్వాత వాటిని వేడి చేస్తాను. గోదావరి వాటర్ వస్తాయి, ఎందుకంటే వేడి చేసి తాగితే మంచిది కదా. వాళ్ళు బ్లీచింగ్ క్లోరిన్ వేస్తారు, అయినా సరే వేడి చేసేసి చల్లారిన తర్వాత అప్పుడు ఫిల్టర్లో పోస్తామన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఎండలు ఉన్నాయి కదా, అందుకనేసి ఎండలు ఉన్నప్పుడు కుండలో పోస్తాము. ఒకవేళ ఎండలు లేవు, చలికాలం వర్షాకాలం అట్లా అనుకుంటే ఫిల్టర్ అయిన వాటర్ని రాగి బిందెలో పోసి వాడుకుంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను. మా ఇంటి ఎదుర ఇలా ఉంటుంది, స్ట్రీట్ లైట్ ఉంటుంది అనమాట. స్ట్రీట్ లైట్ వెలుగులో చూడండి వాటర్ కనపడుతున్నాయి. రాత్రిపూట వర్షం పడింది. లేచేసరికి వర్షం వల్ల మొత్తం తడి తడిగా ఉందన్నమాట వాకిలంతా. మీ ఇంటి ఎదుర తులసి మొక్క ఉంటుంది, పక్కనే వంగ మొక్కలు వేసానమాట. ఇదేమో గన్నేరు చెట్టు, పూజ కోసమని పూల కోసమని వేశాను. ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. అంటే ఉతికే వరకే ఉంది, కాలర్లకి ఎక్కడైనా మరకలు ఉన్న దగ్గర సబ్బు పెట్టేసి వేసేస్తా. పిండేది మాత్రం ఖరాబ్ అయింది, నేను పిండుకోవాల్సిందే. ఇక బయట అంతా ఊడ్చి చల్లి ముగ్గేసి బట్టలు పిండి అన్నీ చేసేసరికి టైం చూడండి 5:35 అయింది. ఇక వంట రూమ్లోకి అడిగి పెట్టేశాను. ఇదే నా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేశాను అనమాట. నైటు పప్పు నానబోసాను అనమాట, గారెలు వేద్దామని, పెసరపప్పు. చూడండి, ఇదే నా ప్రపంచం. సగం జీవితం ఇందులోనే గడిచిపోద్ది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టిఫిన్లు, భోజనాలు, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ వంటలు అంతా ఈ రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా లేడీస్. నేను పప్పు మిక్సీ పెట్టేసి అందులో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి దంచి వేసాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసాను అనమాట. ఈలోపు ఒక చిన్న బాండీలో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ఇదంతా కలిపేసాను అనమాట. పప్పు అంతా మిక్సింగ్ చేసేసాను, మొత్తం అన్నీ కలిసేలాగా చేసేసి చేత్తోనే వేసేస్తున్నాను అనమాట గారెలు. పేపర్లు ఇక క్లాత్ ఏమీ వాడలేదు, క్లాత్ మీద వేసినా బాగా వస్తాయి. చేత్తోనే వేసేస్తున్నాను. ఈ టిఫిన్స్ చేయడం ఒక పని అంటే మళ్ళీ ఇందులో చట్నీలు అనమాట. నేను పచ్చిమిర్చి టమాటా చట్నీ బాగుంటుంది చేద్దామని కూడా మా అమ్మాయి వద్దు పల్లీ చట్నీ కావాలంది. ఇక అందుకోసమని పల్లీలు కొద్దిగా ఒక 4 పచ్చిమిర్చి అన్నీ వేపేసి వేసేసాను అనమాట. కరివేపాకు కూడా వేపేసాను. ఒక టమాటా, కొద్దిగా చింతపండు మగ్గిస్తున్నాను చట్నీలోకి. ఇదైతే మా పాప ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు తనకి జడలు వేయాలి. జడలు వేస్తే టిఫిన్ చేసి బ్యాగ్ సర్దుకుంది, ఇక రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. తను ఈరోజు వంట చేయలేదు, ఎందుకంటే మా వారు బాక్స్ వద్దన్నారు. అందుకని ఇక మధ్యాహ్నం వండుకుంటే అయిపోతుంది, వేడివేడిగా పిల్లలు వచ్చే ముందు వంట చేద్దామనేసి అనుకున్నాను అనమాట. అలాగే పనులన్నీ కొద్దిగా ఎర్లీ కంప్లీట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసే బట్టలు ఉన్నవి. అంటే నేను నా బట్టలతో పాటు బయట వాళ్ళ బట్టలు కూడా కస్టమర్స్ తీసుకొని కుడతా ఉంటానన్నమాట. టైలరింగ్ చేస్తాను, అందుకనే బయట బట్టలు ఉన్నాయి. ఇంకా కుట్టేద్దాం ఈ రోజైనా, ఎర్లీగా పనులు స్టార్ట్ చేసాను. అందుకనే తొందరగా చేసేసుకొని ఇక మిషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఈ గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. నా కోసం ఇక్కడ గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి. ఇక మధ్యాహ్నం వంట చేశాక, లంచ్ చేశాక ఏమైనా మిగిలితే మళ్ళీ ఈవినింగ్ కొన్ని తోమేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీటిని క్లీన్ చేసేస్తాను. మా వెనక వైపు కొద్దిగా ప్లేస్ ఉంది, ఈ కొద్ది ప్లేస్లోనే మొక్కలు వేసాను అనమాట. సన్నజాజి చెట్టు వేసాను, అలాగే 2 పెద్దవి అనమాట మా కనకాంబరం చెట్లు, సరిపోతాయి నాకు మా పాపకైతే. కోసేసాము నిన్ననే పూలు.
అలాగే సీతాఫలం చెట్టు ఒకటి, ఎర్రజామ చెట్టు, తెల్లజామ చెట్టు ఉందన్నమాట. ఒక మల్లె తీగ వేసాను, అలాగే గుబురు మల్లె ఉంటుంది కదా నేల అంటూ, అదొకటి వేసాను అనమాట. ఇది వచ్చేసి తిప్పతీగ. కరోనా టైంలో తిప్పతీగ గురించి చాలామందికి తెలిసింది, ముఖ్యంగా మాకు కూడా తెలిసిందనమాట దాని వాల్యూ అనేది. మేమైతే తీసుకొచ్చి వేసాము. అంటే వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చినప్పుడు తిప్పతీగని అంటే ఉదయంగా సాయంకాలం 2 పూటలు 2 లేదా 3 ఆకులు నీళ్ళలో వాటర్లో మరిగించేసి తాగాలన్నమాట. తాగితే వైరల్ ఫీవర్స్ లాంటివి కంట్రోల్ అయిపోతాయి. మేమైతే మాకని పిల్లలకని ఫీవర్ వస్తే పిల్లలకైతే ఒక 2 ఆకులు, పెద్దవాళ్ళమైతే ఒక 3 ఆకులు గ్లాస్ వాటర్ పోసి సగం గ్లాసు అయ్యే వరకు మరిగించేసి ఆ వాటర్ని ఉదయం సాయంకాలం తాగుతాం. ఇలా 3 డేస్ తాగితే కంట్రోల్ అయిపోతుంది ఫీవరు. నా పనులన్నీ అయిపోయాయి, పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. చిన్న మందిరం మాది. పూజ కంప్లీట్ అయిపోయింది. ఎలా అయితేనే కొద్ది పని అయిపోయింది ఈరోజు. కాకపోతే ఇక వంట చేయాలన్నమాట. మా పిల్లలు వచ్చేలోపు వంట చేసేస్తాను. ఇంట్లో ఎంత పని చేసినా ఏదో ఒక పని మిగులుతూనే ఉంటుంది అన్నమాట, బ్యాలెన్స్. చిన్న చిన్న పనులే కానీ టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. ఎంత టైం తీసుకుంటాయంటే టైం అనేది అసలు అలా 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 తిరిగిపోతూనే ఉంటుంది ఆ గడియారంలో ముళ్ళు అనేది. ప్రస్తుతానికైతే నేను రైస్ కడిగి పెట్టేశాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసేస్తాను అనమాట. ఎందుకంటే అట్టే సరే గంజి అయితే వంపను నేను. అట్లాగే ఒక కప్పు పప్పు అయితే తీసుకున్న, మైసూర్ పప్పు. అలాగే అందులో ఒక 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి కొన్ని వాటర్ పోసేసి 2 విజిల్స్ వచ్చేందుకు పెట్టేస్తాను అనమాట. మా ఇంట్లో మ్యాక్సిమం ఎక్కువగా పప్పు తినడానికి ఇష్టపడతారనమాట. మ్యాక్సిమం ఎక్కువ వండుతాను అనమాట పప్పు. అంటే వారంలో ఒక 3 రోజులు పప్పే ఉంటుంది, మిగతా రోజులే కూరగాయలు ఉంటాయన్నమాట. మధ్యాహ్నం ఎలాగా పప్పు చేసేస్తా కాబట్టి నైట్ ఏదన్నా కూరగాయలు చేయాలన్నమాట. అట్లా మా పిల్లలు కానీ మా వారు కానీ చాలా ఇష్టంగా తింటారు పప్పు. అందుకని మ్యాక్సిమం పెసరపప్పు లేదా మైసూర్ పప్పు ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. స్టాక్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఒకేసారి 2-3 కేజెస్ తెచ్చేసి అలా స్టాక్ పెట్టేస్తాం. ఎవరిని వచ్చినా చుట్టాలు కూడా తొందరగా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చినాయంటే చాలు, కుక్కర్లో పప్పు వేసేసి హ్యాపీ తాలింపు పెట్టేయచ్చు అనమాట, అయిపోతుంది. నాకైతే పప్పు మైసూర్ పప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయిందనమాట, తాలింపు పెట్టేస్తున్నాను. మరి చిన్న వంట రూమ్ అనమాట, ఇరుకుగా ఉంటుంది. ఈ ఇల్లు డిజైన్ అలా ఉంది, అంటే ఎదర కార్ పార్కింగ్ ఏరియా వచ్చిందనమాట. అందువల్ల మాకు వంట రూమ్ చిన్నగా వచ్చింది. నేను అనుకున్నా కదా ఏం కాదులే చిన్న వంట రూమే బెస్ట్, ఎందుకులే ఎక్కువ అనుకున్నా. కానీ ఇప్పుడు ఇరుకుగా ఉండడం, సామాన్లు ఎక్కువ పట్టకపోవడంతో అనవసరంగా డిజైన్ మార్చున్నా బాగుండేది ఇంటి ప్లాన్లో అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఆ ఇరుకుగా ఉండడంలో అంటే ఆయిల్ అవి తాలింపు వేసినప్పుడు అవి బయట వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందిలే, కానీ అదంతా పైన సామాన్ల మీద పడిపోతుంది అనమాట. అన్నిటికీ కవర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బీట్రూట్ జ్యూస్ అనమాట, నాకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉందనేసి బీట్రూట్లో కొద్దిగా బెల్లం వేసి వాటర్ వేసి మిక్సీ పెట్టేసుకుంటాను అనమాట, తాగుతాను. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఇంకొకటి కూడా ఉంది, 2 ఎండి ఖర్జూరం, అలాగే ఎండు ద్రాక్ష, 2 అంజీరా నైట్ నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకొని తెల్లారి పొద్దున్నే తాగాలి. అలా చేసినా కూడా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరిగిద్ది అనమాట. అయితే నేను ఈసారి మాత్రం బీట్రూట్ ట్రై చేస్తున్నా. కాకపోతే చాలా కష్టంగా ఉంటుంది నాకు బీట్రూట్ తాగాలంటే, కానీ తప్పదు కదా, బ్లడ్ పర్సంటేజ్ కోసం ఎన్ని తిప్పలు పడాలో. ఒక పని అయితే అయిపోయింది ఈ రోజుకి. రేపు మళ్ళీ బీట్రూట్ జ్యూస్ తాగేటప్పుడు మళ్ళీ కష్టాలు ఉంటాయి నాకు. ఈ రోజుకైతే అయిపోయింది. మేము 10 సంవత్సరాలు పైగానే అద్దెకే ఉన్నామన్నమాట. ఇల్లులో అద్దెలు అనమాట. అది కూడా పల్లెటూర్లలో అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండవన్నమాట. రెంట్ హౌసెస్లో కూడా తాటాకులు ఇల్లు ఉండేవి. తాటాకులలో కూడా ఉన్నామన్నమాట మేము అద్దెకి. అక్కడ పాములు ఉండేవి అనమాట. పాములు కూడా తిరిగేవి తాటాకిళ్ళల్లో, సూర్యులలో పాము కుసం వదిలేవన్నమాట. అయినా సరే అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాం అనమాట. చుట్టూ గడ్డి మొలిచేదనమాట ఆ తాటాకిల్లు. నాకు ఇప్పటికీ భయం వేస్తూ ఉంటుంది ఆ ఇల్లు తలుచుకుంటే. ఆ గడ్డి వర్షాకాలం వస్తే గడ్డి బేకలా చచ్చిపోయేదాన్ని నేనైతే, అంత ఇబ్బంది అయ్యేది. ఆ తర్వాత కొద్దిగా స్లాబ్ ఇంటికి వెళ్ళాము అనుకుంటే బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవన్నమాట. బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉంది అంటే ఇంకా మోటార్ ఫెసిలిటీ ఉండదు, నీళ్ళు రావన్నమాట. మనం బోరింగ్ల దగ్గర నుంచి కొట్టుకోవాలి. అట్లా అన్ని ఇబ్బందులు ఫేస్ చేసామన్నమాట మేము. మాతో పాటు మా పిల్లలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైతే ఒక సొంత ఇల్లు అనేది నిర్మించుకున్నాము.
కాకపోతే మనం ఈ రోజుల్లో ఇల్లు కట్టాము అంటే ఎకనామికల్గా చాలా అయిపోతాం అనమాట డల్. ఎందుకంటే మనం అనుకున్నంత లో అయితే అమౌంట్ అవ్వదు, ఎక్కువే అవుతుంది అమౌంట్. మనం అనుకున్న దానికంటే డబుల్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఇల్లు కట్టాక నాకు అంత నాలెడ్జ్ అనేది పెరిగిందనమాట. ఈ ఇల్లు కడితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, మనం అనుకున్నంత బడ్జెట్లో అవుతుందా లేదా అన్నీ మొత్తం అసలు ఇది చాలా ఇబ్బంది. ఇప్పుడు కూడా కొద్దిగా ఎకనామికల్గా ఇబ్బందిలోనే ఉన్నాం. ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయన్నమాట మాకు కూడా, ఇంటి కోసం చేసినవి ఇంకా తీర్చాలి. ఎనీవే సొంత ఇల్లు నిర్మించుకున్నాం, అదే హ్యాపీ. ఏమంటారు ఫ్రెండ్స్?